వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు సిఎస్ఎస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మనకు ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అని ఇంపార్టెంట్. సో సిఎస్ఎస్ కూడా. సో ఈ సిఎస్ఎస్ 20 డేస్లో ఎలా నేర్చుకోవాలనే దాని గురించి వీడియో చేస్తున్నాం ఇప్పుడు. సో చూసేద్దాం. మరి ఫస్ట్ డే 1 రోజు. సో వాట్ ఈజ్ సిఎస్ఎస్, తర్వాత దాని యొక్క సింటాక్స్ కావచ్చు, తర్వాత మనం ఇంపోర్టింగ్ సిఎస్ఎస్ టు HTML. సో సిఎస్ఎస్ని HTML ఎలా ఇంపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా డే 1 రోజు తెలుసుకోవాలి. తర్వాత డే 2 రోజు మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి చదువుకోవాలి, మొత్తం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత డే 3 వచ్చేసరికి సిఎస్ఎస్ కలర్స్ ఎలా, అదంతా కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత డే 4 వచ్చేసి సిఎస్ఎస్ ఫండ్స్ ఏ విధంగా చేయాలి, అదంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది డే 1, డే 2, డే 3, డే 4. తర్వాత డే 5కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా, బ్యాక్గ్రౌండ్ రిపీట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా డే 5 రోజు మొత్తం తెలుసుకోండి. ఓకే, ఇప్పటివరకు డే 5 వరకు వచ్చాం. తర్వాత డే 6కి వచ్చేసరికి సిఎస్ఎస్ యూనిట్స్ గురించి తెలుసుకోండి. తర్వాత డే 7కి వచ్చేసరికి వాట్ ఈస్ ద సిఎస్ఎస్ బాక్స్ మోడల్, తర్వాత సిఎస్ఎస్ ప్యాడింగ్ అంటే ఏంటి తెలుసుకోండి, సిఎస్ఎస్ మార్జిన్ కావచ్చు, సిఎస్ఎస్ బార్డర్, సిఎస్ఎస్ సైజు, తర్వాత బాక్స్ సైజింగ్ ఇన్ సిఎస్ఎస్, ఎవ్రీథింగ్ కూడా డే 6, డే 7 ఇలా ఎవ్రీథింగ్ కూడా డే 7 వరకు డిస్కస్ చేద్దాం. తర్వాత అంటే ప్రాక్టీస్ చేయాలి మీరు. తర్వాత డే 8కి వచ్చేసరికి సిఎస్ఎస్ పొజిషన్స్ గురించి, తర్వాత డే 9కి వచ్చేసరికి సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీ కావచ్చు, డే 10 వచ్చేసరికి సిఎస్ఎస్ టేబుల్ స్టైల్ కావచ్చు, డే 11 వచ్చేసరికి సిఎస్ఎస్ లేఅవుట్స్ కావచ్చు, డే 12 వచ్చేసరికి సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత డే 13 వచ్చేసరికి సిఎస్ఎస్ గ్రిడ్ గురించి మొత్తం కూడా మీరు నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ కూడా నేను చెప్పేవన్నీ కూడా మీరు డే బై డే లైక్ డిస్కస్ అంటే మేబీ మీరు చదువుతూ నేర్చుకుంటూ రండి. ఓకే, డే 13కి వచ్చేసరికి సిఎస్ఎస్ గ్రిడ్ కావచ్చు, డే 14కి వచ్చేసరికి సిఎస్ఎస్ ఒపాసిటీ కావచ్చు, సిఎస్ఎస్ ఓవర్ఫ్లో డే 15th రోజు. తర్వాత డే 16కి వచ్చేసరికి సిఎస్ఎస్ సూడో క్లాసెస్ కావచ్చు, తర్వాత డే 17 వచ్చేసరికి సిఎస్ఎస్ సూడో ఎలిమెంట్ కావచ్చు, డే 18 వచ్చేసరికి సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ కావచ్చు, డే 19 వచ్చేసరికి సిఎస్ఎస్ యానిమేషన్ కావచ్చు, డే 20 వచ్చేసరికి సిఎస్ఎస్ గ్రేడియంట్స్. సో చివరగా మనం సిఎస్ఎస్ గ్రేడియంట్ నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, గ్రేడియంట్స్, సూడో ఎలిమెంట్, సిఎస్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేయండి. సో ఎవ్రీథింగ్ కూడా ఒక్కొక్క రోజు ఏం చేయాలో ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేశాను. దీంట్లో జస్ట్ ఇక్కడ నేమ్స్ మాత్రమే ఇచ్చాను. మీరు దీన్ని ఫాలో అవుతూ 20 డేస్లో సిఎస్ఎస్ కంప్లీట్ చేయగలుగుతారు. సో సిఎస్ఎస్ని ఈ విధంగా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కామెంట్ సెక్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను, నేను కోర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.